సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్సే వినిపిస్తుంది భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి ఒక కస్టమర్ ఇంత రేట్ ఎందుకు పెట్టారని ఒక క్వశ్చన్ అయితే అడిగాడు భయ్య. అది కూడా వీళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి మెసేజ్ చేశాడు. దీని తర్వాత అక్కడ నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందో తెలుసా? జస్ట్ ఆ అబ్బాయి పికిల్స్ రేట్ అడిగినందుకే అమ్మ నా బూతులు తిట్టారు భయ్య. అవే మాటలు ఒక అబ్బాయి అమ్మాయిని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ పాటికి సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుండే కాదు భయ్య. జస్ట్ పికిల్స్ రేట్ అడిగితే ఇంత దారుణం. అయితే వీళ్ళ ముగ్గురులో ఒకరు రియాక్ట్ అయ్యారు భయ్య. యాక్చువల్ గా ఒకడు మాకు తిట్టాడు, వాడికి పెట్టాల్సిన మెసేజ్ వీడికి పెట్టేశాము, అది కూడా బై మిస్టేక్ అని చెప్తున్నారు. వీళ్ళ గురించి సోషల్ మీడియా మొత్తం తెలిసినా వీళ్ళు తప్పు చేశామనే గిల్టీనెస్ అంటే లేదు భయ్య వీళ్ళకి. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళ ముగ్గురులో ఒకరైన రమ్య గారు అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది అమ్ముతున్నారు. అయితే వీళ్ళ గ్రూప్ లో ఒక కస్టమర్ మెసేజ్ పెట్టాడు. అదేంటంటే జస్ట్ పికిల్స్ రేట్ అంతెందుకు అని అడిగాడు భయ్య. దీని తర్వాత రమ్య నుంచి వచ్చిన మెసేజ్ ఎలాంటిదో తెలుసా? ఒకటి మాకు బడ్జెట్ ఎక్కువైంది అందుకని అంత రేట్ పెట్టామని అనాలి, లేదా వేరే రీజన్ చెప్పాలి గానీ ఏకంగా అమ్మ నా బూతులు తిట్టడం ఏంటి భయ్య? జస్ట్ 3-4 డేస్ నుంచి సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుందనే చెప్పాలి. ఏ వీడియో ఓపెన్ చేసి చూద్దామన్నా అలేఖ్య చిట్టి పికిల్స్ వీడియోస్ వస్తున్నాయి భయ్య. అంత రెచ్చిపోయి తిట్టారు కదా, ఇప్పుడు ఏమైంది? పికిల్స్ మొత్తం బంద్ అయినాయి. అయితే నిన్న రమ్య ఒక వీడియో అయితే పెట్టింది భయ్య. ఆ మెసేజ్ ఏంటంటే మేము పెట్టాల్సిన వానికి పెట్టకుండా వేరే వానికి పెట్టేశామని చెప్తున్నారు భయ్య. ఇప్పుడు అమ్మ నా బూతులు తిడుతున్నారు కదా అమ్మాయిలు కూడా. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా భయ్య? వాళ్ళు ఎన్ని వీడియోస్ పెడుతున్నా జనాలు మాత్రం వాళ్ళని నమ్ముతలేరు భయ్య. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు చేశామనే గిల్టీనెస్ అయితే లేదు భయ్య వాళ్ళకు. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమా ప్లీజ్.